రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఈసారి జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అన్నిటికన్నా కీలకమైంది, అన్నిటికన్నా ముఖ్యమైంది పశ్చిమ బెంగాల్. రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రమే కాకుండా గత 15 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యంగా మమతా బెనర్జీ పరిపాలన, తృణమూల్ కాంగ్రెస్ పరిపాలన నడుస్తోంది. ఆమె 4వసారి ఎంపిక అయ్యేందుకు ఆమె ప్రయత్నం చేస్తున్నారు. ఆ దృష్ట్యా ఇది అత్యంత కీలకమైంది. భారతీయ జనతా పార్టీ పరంగా కూడా ఇది చాలా కీలకమైన ఎన్నికలు. ఎందుకంటే గతసారి ఎన్నికల సర్వేలన్నీ కూడా బీజేపీకి ఎడ్జ్ ఇచ్చినాయి. కానీ ఎన్నికల ఫలితాలు బయటకు వచ్చేసరికి మమతా బెనర్జీ మొత్తం 294 సీట్లలో 215 సీట్లు గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీకి 150 దాటి సీట్లు వస్తాయని భావిస్తే అది 70 చిల్లరలో ఆగిపోయింది. అయితే ఈసారి ఎన్నికల్లో 7 ఫ్యాక్టర్స్ చాలా కీలకంగా ఉండబోతున్నాయి. ఈ 7 ఫ్యాక్టర్స్ మమతా బెనర్జీకి వ్యతిరేకంగా వెళ్తున్నాయి. ఈ 7 ఫ్యాక్టర్లలో మొట్టమొదటి ఫ్యాక్టర్ ఏంటంటే, ఈసారి ఎన్నికలలో 1,50,000 మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించడం జరుగుతోంది. తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి గూండాలు. ఎందుకంటే గతంలో వీళ్ళందరూ కమ్యూనిస్టు పార్టీలో ఉండేవాళ్ళు. కమ్యూనిస్టు పార్టీ తరఫున సైంటిఫిక్ రిగ్గింగ్ చేసేవాళ్ళు. అవే టెక్నిక్స్ని, అవే భయోత్పాతాలని మమతా బెనర్జీ కూడా కొనసాగిస్తోంది. కాబట్టి కమ్యూనిస్టుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి గూండాయిజంని అడ్డుకునేందుకు 1,50,000 మంది భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. ఇది మమతా బెనర్జీకి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. రెండవ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మమతా బెనర్జీకి గత ఎన్నికల్లో చాలా కీలకంగా సహాయం చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు, అదేవిధంగా రాష్ట్రాన్ని మొత్తాన్ని నియంత్రించేటటువంటి చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి నాయకులను, అడ్మినిస్ట్రేటర్లను, ఓటర్ల బ్యాలెట్ బాక్సుల రక్షణ దగ్గర నుంచి అనేక అంశాలను తమ అధీనంలో ఉంచుకునేటటువంటి అధికారులు ఈసారి వేర్వేరు రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. వాళ్ళ పవర్స్ తీసివేయటం జరిగింది. ఇది కూడా మమతకి ఒక రకంగా బాధాకరమైనటువంటి విషయము. మూడవది, గతంలో ఏ రోజు లేనట్టుగా ఈసారి పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్, బహుళ అంతస్తుల అపార్ట్మెంట్స్లో ఆ అపార్ట్మెంట్ లోపలే పోలింగ్ బూత్లను పెట్టడం జరిగింది. దీనివల్ల ఓటర్లు ఆ గేటెడ్ కమ్యూనిటీని దాటి బయటకు వస్తే తృణమూల్ కాంగ్రెస్ గూండాలు, వాళ్ళ బెదిరింపు ఇదంతా జరుగుతుంది. దానితో సంబంధం లేకుండా వాళ్ళ అపార్ట్మెంట్స్లోనే ఉండడం వల్ల, దానికి పోలీసు రక్షణ ఉండడం వల్ల బయట నుంచి రౌడీ ఎలిమెంట్స్ లోపల రావడానికి వీల్లేదు. కాబట్టి ఈసారి ఆ ప్రాంతాల్లో ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. ప్రజలు స్వేచ్ఛగా ఓటేసుకునేటటువంటి అవకాశం ఉంది. 4వ ప్రధానమైనటువంటి ఆందోళన కలిగించే విషయం మమతా బెనర్జీకి ఏంటంటే, మొత్తము రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్ బూత్లోనూ ఓటింగ్ని లైవ్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఒక సెంట్రల్ డాష్ బోర్డులో ప్రతి పోలింగ్ బూత్లో జరుగుతున్నటువంటి సంఘటనల్ని పరిశీలించేటటువంటి అధికారులు ఉంటారు. ఎక్కడైనా గొడవ జరిగినా, మళ్ళీ అక్కడ రీపోలింగ్ జరిపించాలన్నా, లేకపోతే అక్కడ ఏదన్నా చర్యలు తీసుకోవాలన్నా వీలవుతుంది. ఎన్నికల సంఘం చేస్తున్నటువంటి ఈ పని వల్ల ప్రజలు నిర్భయంగా ఓటు వేసుకోవచ్చు. చాలా సందర్భాల్లో ఓటర్లు వెళ్ళే లోపలే వేరే వాళ్ళ పేరు మీద ఓటు వేయటం జరుగుతుంది. ఇది ఈసారి లేదు. 5వ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈసారి జరిగినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో దాదాపు 68 లక్షల పేర్లను తొలగించారు. బెంగాల్లో నివసించకుండా ఓటర్ల జాబితాలో పేరున్న వాళ్ళు, 2-3 చోట్ల పేరున్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళ పేర్లు, వీళ్ళ పేర్లను తొలగించడంతో పాటు సందిగ్ధ బంగ్లాదేశీ, నేపాలీ ఓటర్ల సంఖ్యను కూడా గణనీయంగా తగ్గించారు. ఎందుకంటే వాళ్ళ దేశంలో వాళ్ళు ఓటు వేసుకోవాలి. భారతదేశంలో బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి వ్యక్తి ఓటు వేయకూడదు. కాబట్టి గత పోలింగ్ ఓటర్ల జాబితాలో పేరు లేదు, ఈసారి పేరు వచ్చింది. ఇంతకుముందు తండ్రి పేరు వేరుండి ఈసారి తండ్రి పేరు వేరుంది. ఈ తండ్రి పేరుకి
కొడుకు పేరుకి ఇద్దరి మధ్య వయస్సులో ఉండవలసినంత వ్యత్యాసం లేకపోవడం, ఇట్లాంటి అనేక కారణాల వల్ల బంగ్లాదేశీల్ని గుర్తించడం జరిగింది. దీనిలో సమస్య ఏంటి? బంగ్లాదేశీ ఓటర్లని, సందిగ్ధ ఓటర్లని ఇంత పెద్ద ఎత్తున తొలగిస్తే మమతా బెనర్జీకి ఎందుకు బాధ అంటే, పోయినసారి జరిగినటువంటి ఎన్నికల్లో మమతా బెనర్జీకి 215 సీట్లు రావచ్చు, కానీ ఆమెకు వచ్చినటువంటి ఓట్ల శాతం 48%. భారతీయ జనతా పార్టీకి 38% ఓట్లు వచ్చాయి. ఇద్దరి మధ్య డిఫరెన్స్ 10%. కానీ ఈ భారతీయ జనతా పార్టీకి అదనంగా 10% ఓట్లు తెచ్చుకోనక్కర్లేదు. 6% ఓట్లు తెచ్చుకున్నట్టయితే మమతా బెనర్జీ ఓడిపోతుంది. ఎందుకంటే మమతా బెనర్జీకి కరెస్పాండింగ్లీ ఆ మేరకు ఓట్లు తగ్గుతాయి. ఈ మధ్యలో జరిగింది ఏంటి? స్పెషల్ ఇంటెన్సివ్ గత ఎన్నికల్లో మమతా బెనర్జీకి 2,89,00,000 ఓట్లు పడ్డాయి, మొత్తము రాష్ట్రమంతా కలిపితే. భారతీయ జనతా పార్టీకి 2,20,00,000 ఓట్లు పడ్డాయి, 29 లక్షల ఓట్లు పడ్డాయి. డిఫరెన్స్ 60 లక్షలు. ఈసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా చనిపోయిన వాళ్ళు, వేరే రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, 2-3 చోట్ల పేర్లు ఉన్నవాళ్ళు, బంగ్లాదేశీలు, నేపాలీలు, రోహింగ్యాలు తొలగించినటువంటి పేర్లు 68 లక్షలు ఉన్నాయి. అంటే మమతా బెనర్జీ యొక్క గెలుపుకి కారణమైనటువంటి 60 లక్షల ఓట్లలో దానికి బదులుగా 68 లక్షల సందిగ్ధ ఓటర్లను తొలగించడంతో ఈసారి మొత్తము గణాంకాలు మారిపోయినాయి. ఇది మమతా బెనర్జీ యొక్క ఏడుపుకి, ఒక రకంగా చెప్పాలంటే ఆమెకి కంగారుకి కారణమవుతోంది. 5వది ముస్లిం ఓటర్లలో వస్తున్నటువంటి మార్పు. నిజానికి పశ్చిమ బెంగాల్లో దాదాపు 110 స్థానాల్లో ముస్లిం ఓట్లు కీలకం, 30 లేదా అంతకన్నా ఎక్కువ శాతం ఉంది. ఈ 110 స్థానాల్లో 93 స్థానాల్లో గత ఎన్నికల్లో మమతా బెనర్జీకి సంబంధించిన అభ్యర్థులు గెలిచారు. ఈసారి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ముస్లింలకు సంబంధించి 3 పార్టీల కూటమి ఒకటి తయారైంది. ఆ కూటమిలో అసదుద్దీన్ ఓవైసీకి చెందినటువంటి మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ బీహార్ని ఆనుకున్నటువంటి ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తోంది. మాల్దా, దినాజ్పూర్ ప్రాంతంలో నిన్న మొన్నటి దాకా తృణమూల్లో ఉండి ఇప్పుడు బయటకు వచ్చినటువంటి హుమాయూన్ కబీర్కి చెందినటువంటి పార్టీ ప్రభావం చూపిస్తోంది. దక్షిణ ప్రాంతంలో, ముఖ్యంగా దక్షిణ బెంగాల్లో ఉన్నటువంటి ఫుర్ఫురా షరీఫ్ అనేటటువంటి మత సంస్థ ఉంది. ఆ సంస్థ యొక్క నాయకుడైనటువంటి అబ్బాస్ సిద్దికీ, ఆయన ఈసారి ఎన్నికల్లో ఈ 3 ముస్లిం పార్టీలు కూటమి కట్టినాయి. అబ్బాస్ సిద్దికీ ఇటీవల జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో చాలా ఇంప్రెసివ్గా ఓట్లను సంపాదించుకున్నారు. కాబట్టి ముస్లిములలో ఒక 10% ఓట్లు తగ్గిన అది మమతా బెనర్జీని చాలా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ మమతా దీదీ విజయానికి 2 కారణాలు చెప్పారు. ఒకటి, మెజారిటీ ఆఫ్ ద మైనారిటీ ఓట్స్ అండ్ మైనారిటీ ఆఫ్ ద మెజారిటీ ఓట్స్. అంటే హిందూ ఓట్లలో కొంత భాగము ముస్లిం ఓట్లలోని మొత్తం భాగం సంపాదిస్తోంది, కాబట్టి మమత గెలుస్తోంది. ఇది మొదటి ఫార్ములా. ఆమె రెండవ విజయానికి ఆమె రెండవ ఫార్ములా M+M, అంటే ముస్లిం ప్లస్ మహిళ. కాబట్టి ముస్లిం ఓటర్లలో 10% పక్కకి పోయినా కూడా మమతాకి దెబ్బ. దాంతోపాటు ఈ 110 స్థానాలలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లలో పేర్లు ఎక్కువగా తొలగించినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను దినాజ్పూర్, మాల్దా, ముర్షిదాబాద్, ఎక్కువగా బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి పేర్లు తొలగించబడ్డటువంటి ఈ 3 జిల్లాలు. ఈ 3 జిల్లాల్లో మమతా బెనర్జీ గతంలో స్వీప్ చేసింది. కాబట్టి ఈ 3 జిల్లాల్లో కూడా ఓట్ల శాతం మారుతుంది, ఓటర్ల నంబరు మారుతుంది, ఓటర్ల యొక్క గణాత్మకంగా మార్పు వస్తుంది. కాబట్టి మమతా బెనర్జీకి ఇది ప్రధానమైనటువంటి సమస్యగా ఉండబోతోంది. మరొక గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి ఇప్పటి వరకు ప్రెసిడెన్సీ ఏరియా, అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన బెంగాల్ భూభాగాన్ని ప్రెసిడెన్సీ రీజన్ అంటారు. ఇది ఒక 100-110 సీట్లు ఉన్నటువంటి రీజన్. దానిలో బీజేపీకి ఓట్లు రారు. మొత్తం దేశంలో బీజేపీ ముందు పట్టణాల్లో పెరిగి ఆ తర్వాత గ్రామాల్లోకి వచ్చింది. బెంగాల్లో మాత్రము ముందు గ్రామాల్లో పెరిగి ఆ తర్వాత పట్టణాల్లోకి వచ్చింది. బెంగాలీ భద్రలోక్
అంటే మధ్యతరగతి బెంగాలీలు, అర్బనైజ్డ్ బెంగాలీలు నివసించే ప్రాంతంలో బీజేపీ పర్ఫార్మెన్స్ చాలా తక్కువగా ఉండేది. ఈసారి ఆ ప్రాంతం మీద బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. కొన్ని వేల చిన్న చిన్న సమావేశాలు ఈపాటికే ఏర్పాటు చేయడం జరిగింది, బహిరంగంగా ఏమీ కనిపించకుండా. శుభేందు అధికారి కూడా దక్షిణాన ఉన్నటువంటి ప్రెసిడెన్సీ బెంగాల్ ప్రాంతం నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతోంది. దీనివల్ల ఈ 7 కారణాలు మమతా బెనర్జీకి ఆందోళన కలిగిస్తోంది. ఆందోళన ఏ రకంగా ఉందంటే, మమతా బెనర్జీకి ముర్షిదాబాద్ జిల్లాలో 7 అభ్యర్థి, ఇప్పటికే ఆమె 75 మంది అభ్యర్థుల్ని మార్చేసింది. ఎందుకంటే వాళ్ళ పట్ల యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువగా ఉంది. ఈ 75 మందిని మార్చిన తర్వాత ముర్షిదాబాద్ జిల్లా, ఎక్కడైతే హుమాయూన్ కబీర్కి బాగా ప్రభావం ఉందో, అక్కడ 5గురికి హుమాయూన్ కబీర్ మమతా తీసేసినటువంటి వాళ్ళలో 5గురికి టికెట్ ఇచ్చారు. ఈ మిగతా 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళని మమతా తన జాబితాని సవరించి మళ్ళీ తీసుకొచ్చి రిజెక్ట్ చేసిన వాళ్ళకి టికెట్ ఇచ్చింది. ఇది మమతా బెనర్జీలోని కంగారుకి నిదర్శనం. కాబట్టి 7 కారణాలు మమతకి ఏడుపును మిగిలిస్తాయా, లేకపోతే ఇదంతా జరిగిన తరువాత కూడా మమతా బెనర్జీ వీటన్నిటినీ అధిగమించి ఎన్నికల్లో ఘన విజయం మళ్ళొక్కసారి సాధించి 4 సార్లు వరుసగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టినటువంటి అరుదైన నాయకుల జాబితాలో పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కింలో ఆ రకంగా ఉన్నారు, గెగాంగ్ అపాంగ్ ఆ రకంగా అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నారు, ఈ రకమైన బిజు పట్నాయక్ ఆ రకంగా 15 సంవత్సరాలు ఉన్నారు. ఈ రకమైనటువంటి రికార్డుని మమత మళ్ళీ సాధిస్తుందా అన్నది ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రోజున తేలిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.